సాయిరామ్. శ్రీ 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 భగవాన్ సత్సాయిబాబా వారి పాదార విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. నేను మా వాసవి నగర్లో బాల వికాస్ నడుపుతుండగా పిల్లలు చక్కగా పాటలు, డ్యాన్సులు, నాటికలు వేసేవారు. నేను శ్రీరామనవమి కళ్యాణానికి కూడా ఆ పందిట్లో ఆ దేవుడు ఎదురుకుండా సాయంకాలం పూట పొద్దున కళ్యాణం జరిగేది, మధ్యాహ్నం భోజనాలు అయ్యేవి, సాయంకాలం ఈ కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. చక్కగా 6 నుంచి 8 వరకు 7 వరకు భజన చేసేవారు. ఆ తర్వాత నాటికలు, డ్యాన్సులు వేసేవారు. వాళ్ళకి మేము ప్రైజులు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎంతో చిన్న ప్రైజులు అయినా వాళ్ళు ఎంతో సంతోషంగా పద్యాలు, వేమన పద్యాలు, సుమతి శతకం అన్నీ మంచి నేర్పే పుస్తకాలు ఇచ్చాము. పుస్తకాలతోనే బాగుంటుంది, వాళ్ళకి పెన్ను పుస్తకం ఇస్తే పోతుందని అలా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దానికే వాళ్ళ ప్రైజుల కోసం కాదు, వాళ్ళ యొక్క ఎబిలిటీని పైకి తీసుకురావాలని చెప్పి మేము ఆ ప్రదర్శన ఇప్పించేవాళ్ళం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చేవారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పేవారు. వాళ్ళు చాలా సంతోషపడేవారు. మరి ఈ రకంగా ఇది జరుగుతూ ఉండగా కృష్ణవేణి అని టీచర్స్ కాలనీలో ఒక టీచర్ గారు చూసి మరి నేను టీచర్నే కదా చెప్తాను, మా యొక్క టీచర్స్ కాలనీలో కూడా పెట్టు విజయ అని అడిగింది. సర్లే అని చెప్పేసి పెడదాము, మరి వచ్చే ఆదివారం నాడు పెట్టుకోండి, ఇక్కడి నుంచి పిల్లలు రావాల్సిన వాళ్ళు అక్కడికి వస్తారు అని చెప్పేసి అన్నాను. అట్లాగే అక్కడ విజయవాడ పబ్లిక్ స్కూల్ ఉంది, ఆ బజార్లో. అందులోంచి ఓ 10 మందిని స్వరూప టీచర్ గారు పంపించారు. ఆవిడ హెచ్ఎం అనుకుంటా, ఆవిడ పంపారు. తర్వాత వాళ్ళ మేడ మీదే స్థలం ఇచ్చారు. నేను, టీచర్ గారు, కృష్ణవేణి టీచర్ గారు, స్వరూప్ గారు ముగ్గురం కలిసి పైన వాళ్ళు ఎక్కువయ్యారు, జనం పిల్లలు ఎక్కువయ్యారు. ఇక్కడ ఒక 10 మంది, అక్కడ మరి కృష్ణవేణి మనవడు, 2 మనవళ్ళు, మరి స్వరూప్ గారు మనవడు మనవరాలు, మరి విజయ పబ్లిక్ స్కూల్ నుంచి ఓ 10 మంది, మొత్తం అందరూ ఎక్కువ అయ్యేటప్పటికి 2 బ్యాచీలుగా చేసి కృష్ణవేణి గారు ఓ బ్యాచ్, నేను ఓ బ్యాచ్, స్వరూప్ గారు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాగా క్లాసులు తీసుకునేవాళ్ళం. అలాగే నేర్పించాం చాలా కాలం. అలా ఓ సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యాక ఈ గ్రూప్ని ఆ గ్రూప్ని తీసుకెళ్ళి అక్కడ విజయవాడ సత్సాయి నిలయంలో చూపించేవాళ్ళం ప్రోగ్రామ్స్. అందులో ఈ యొక్క టీచర్స్ కాలనీకి అప్పుడు మా పెద్దమ్మాయి కూతురు సిరి రత్నలేఖ అమ్మాయి పేరు, అసలు పేరు. ఆ అమ్మాయి 8వ తరగతి 9వ తరగతి చదువుతుంది. మరి 2వ అమ్మాయి కూడా చేర్చింది, 7వ తరగతి అనుకుంటా చదువుతుంది. వచ్చారు, వాళ్ళు చక్కగా పాల్గొనేవారు. పాటలు, డ్యాన్సులు, అలాగా డిబేట్లు, స్పీచ్ ఇవ్వటం అవన్నీ నేర్చుకున్నారు. మంచి కథ, మంచి నాలుక చెడ్డ నాలుక అనే ఒక కథ చెప్పాము. అది సీతాదేవి గారని చిన్న కథల పుస్తకాల్లోది. ఆ పుస్తకాలు రాసింది ఆమెను డ్యాన్స్ మాస్టారు అనేవారు సత్సాయి బాబా. ఇంటర్వ్యూ ఇచ్చి పుస్తకాలు రాయమనేవారు. అయితే డ్యాన్స్ మాస్టర్ ఎందుకంటే కదలికలు ఎక్కువగా చేసేది ఆవిడ. డ్యాన్స్ బాగుంది అని చెప్పి నవ్వేవారు, ఆ జోకులాగా నవ్వేవారు, ఇవి నవ్వుకునేది. అలాగే ఆవిడ రాసిన పుస్తకాలను మేము తీసుకొచ్చి కొనుక్కొని అవి చదివి అందులో కథల్ని నాటికలుగాను చెప్పేవాళ్ళం. అయితే అందులో ఒక కథ, మంచి నాలుక చెడ్డ నాలుక, మరి దేవుణ్ణి నువ్వు చూసావా, దేవుడు ఎక్కడుంటాడు, మరి దేవుడు లేని చోటు చూపించండి, తర్వాత ప్రార్థన యొక్క మహత్తు, ఇంకా అనేక విషయాలు మరి చెప్పేవాళ్ళం. ఎన్నో నీతి కథలు చెప్పేవాళ్ళం. అయితే ఒక కథ మాత్రం పిల్లలకి బాగా ఆకర్షించింది. అదేంటి అంటే మంచి నాలుక చెడ్డ నాలుక. మంచి నాలుక, ఒక రాజుగారు మరి ఒక చాటింపు పెంచాడు. ఏంటంటే మరి దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ పెట్టండి, చెడ్డ వస్తువులన్నీ పెట్టండి, ఎవరికి బాగుంటే వాళ్ళకి ప్రైజులు ఇస్తాను అన్నారు. కొంతమంది మంచి వస్తువులు అంటే పళ్ళు, పూలు, మంచి బట్టలు, నగలు, నాణ్యాలు, ఇంకా మంచి ఏమైనా ఉన్నాయని అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. చెడ్డ నాలుకంటే కొంతమంది గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, కత్తెరలు, చాకులు అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అయితే ఒక పండితుడు మాత్రం వాటిని చూసి తను ఒక బంకమన్నుతో చేసిన ఒక మంచి నాలుక, ఒక చెడ్డ నాలుక అనేది 2 బంకమట్టితో చేసి పెట్టాడు. ఒక మంచి నాలుక ఎలా ఉంటుంది, చెడ్డ నాలుక ఎలా ఉంటుందంటే చెడ్డ నాలుక
అలా క్రూరంగా చూసినట్టు ఉంటుంది. చెడ్డనాళ్ళకి స్మైల్ నవ్వుతూ ఉన్నట్టు ఉంటుంది. అందుకనే మంచి నాలుగుకి నవ్వుతూ ముఖం పెట్టారు, చెడ్డ నాలుగేమో బాగా క్రూయల్గా మాట్లాడుతున్నట్టు, క్రూయల్గా చూస్తున్నట్టు పెట్టారు. ఆయన ఆ యొక్క బంకమాటితో చేసిన బొమ్మలు ఒక పేపర్కి అతికిచ్చి తీసుకొచ్చాడు. అది చూసి రాజుగారు ఎంతో మెచ్చుకుని అతన్ని ప్రైజ్ ఇచ్చి అతని పండిత ఆస్థాన కవిగా పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకున్నారు? మేము ఇన్ని వస్తువులు వేస్తే మాకేమీ ఇవ్వలేదని వాళ్ళు అడిగారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పారు. చెడ్డనాలుగుతో ఒక మనిషిని దూషించినా, ఒక మనిషిని నిందించినా, లేదా కొట్టినా వాళ్ళు మళ్ళీ ముఖం చూడరు. బ్యాడ్ నేమ్ వచ్చి ఆ ప్రజల్లో కూడా ఉంటారు. అయితే మంచి నాలుగైతే ఈ మంచి పనులు చేయించు, ఆ పనులు చెయ్యి, చల్లగా తీయగా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళు రాజులతో బావులు తవ్వించిన, చెరువులు తవ్వించిన, సత్రాలు కట్టించిన, మరి రోడ్లు బాగు చేసిన, ఏవైనా మరి వాళ్ళు చక్కగా చేయగలుగుతారు మంచి నాలుగుతో మాట్లాడితే. అలాగే ప్రజాప్రభుత్వంలో కూడా మంచి పనులు చేయగలుగుతారు. కాబట్టి మంచి నాలుగే ఇంపార్టెన్స్. మన అందరం కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి అని అన్నాను. అని చెప్పాము కదా. ఆ కథ పిల్లలకి బాగా హత్తుకుని పోయింది. ఇప్పటికి కూడా మా హనీ మరి గట్టిగా మాట్లాడదు, చల్లగా మెల్లిగా చక్కగా మాట్లాడుతుంది. మా సిరి కూడా చాలా మెల్లిగా చక్కగా స్పీచ్ ఇవ్వగలదు, స్లోగాను మాట్లాడుతుంది, ఆమె స్పీచ్ ఇవ్వగలరు. ఇద్దరు కూడా మా రెండో అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది, రెండో అమ్మాయి కూతురు డ్యాన్స్ వేస్తుంది, పాటలు పాడుతుంది. అలాగే ఒక్కొక్క కళలో ఒక్కొక్కళ్ళు పైకి తెచ్చాము. ఆ తర్వాత మా హనీ రెండో అమ్మాయి కూతురు హనీ, ఆ అమ్మాయి డ్యాన్స్ కూడా చక్కగా ప్రోగ్రాము చేసింది, డ్యాన్స్ కూడా నేర్చుకుంది. దుర్గగుడిలో అమ్మవారి అవతారాల గురించి ప్రదర్శన కూడా ఇచ్చింది. అది చాలా మెచ్చుకున్నాము మేము. మమ్మల్ని అందరినీ పిలిచింది. అవన్నీ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళలో పైకి వచ్చారు. మేము బాల వికాసు ప్రైమరీ ఎడ్యుకేషన్ లాగా మేం చేస్తే వాళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ లాగా వాళ్ళు సైడ్న ఒక పాట సంగీతం నేర్చుకోవటం, డ్యాన్స్ నేర్చుకోవటం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర జరిగినప్పుడు శిల్ప అనే రమాదేవి కూతురు మరి ఆ అమ్మాయి చక్కగా నేను సంగీతం నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో తర్వాత సంగీతం నేర్చుకుంది. అయితే మా కాలనీలో ఒక లక్ష్మీదేవమ్మ గారు అని పెద్ద ఆవిడ 84 ఏళ్ళు, ఆవిడని పిలిచి మరి మేము పిల్లలు పాటలు పాడుతున్నారండి, వాళ్ళల్లో ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఇవ్వండి, థర్డ్ ప్రైజులు ఇవ్వండి అని అంటే మరి మా స్వీటీ, మా మూడో అమ్మాయి స్వీటీ అంటాము, శ్రీలత, ఆ అమ్మాయి శివమహేశ్వర అని హై పీచ్ సాంగ్ పాడింది. మరి రెండో అమ్మాయి ఆ శిల్ప జైసాయి శంకర అని స్లోగా పాడింది. అయితే ఆ లక్ష్మీదేవం గారికి హై స్పీచ్దే బాగా శివమహేశ్వర నచ్చింది. అందుకని మొదటి ప్రైజు ఆమెకి ఇప్పించింది, రెండో ప్రైజు శిల్పాకి ఇప్పించింది, మూడోది కనదుర్గాకి ఇప్పించింది ఆవిడ వల్ల. అందుకని ఆ రెండవ శిల్పకి పట్టుదల వచ్చి నేను సంగీతం బాగా నేర్చుకోవాలనే పట్టుదలతో సంగీతం నేర్చుకుంది. ఇవాళ నేటి బాలలే రేపటి భావి పౌరులు. ఇవాళ వాళ్ళందరూ చాలామంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంజనీర్లుగా చేస్తున్నారు, డాక్టర్లుగా చేస్తున్నారు, లాయర్లుగా చేస్తున్నారు. ఈ మధ్యన కొంతమంది ఇంజనీరు ఒక అబ్బాయి మరి శ్రీనివాస్ అని వచ్చి పలకరించి, టీచర్ గారు మీ బాల వికాస్లో చెప్పిన విషయాలు నేను ఇప్పటికీ మర్చిపోలేదండి, అమెరికాలో ఉన్నా కూడా నేను భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను అని చెప్పాడు. తర్వాత ఇంకా కూడా 4-5 కలిసి చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మాత్రం సేవ చేయగలిగాను కదా. స్వామి సాధన చేయమన్నారు. నేను బాల ఉపాధ్యాయుని కాబట్టి ఈ యొక్క బాల వికాసం నడిపి మరి నా జీవితాన్ని సార్థకత చేసుకున్నాను అనుకుంటున్నాను. సాయిరామ్.